హాయ్ ఆల్. ఈరోజు వచ్చేసి మన సాయవంలో పచ్చి రొయ్యల కర్రీ చేసి ఎలా చేయాలో చూపిస్తాను. సో నేను ఎలా చేసేదాన్ని అది ఈజీ కర్రీ అనమాట. సో ఇది వచ్చేసి మనకి బ్యాచిలర్స్కి అయినా కొత్త పెళ్ళైన వాళ్ళ కోసం నేను ఈజీగా చేసి చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులోకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ నిలువుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని చిన్న కట్ చేసుకొని పెట్టుకోవాలి. మంచి అవి చక్కగా ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం ఉల్లిపాయ అలాగే ఉల్లిపాయ చక్కగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అది ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం అది కూడా వేసుకు చక్కగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఇదంటే చక్కగా ఫ్రై అవ్వాలి. మనకి ముందుగా వచ్చేసి ఇది ఫ్రై అయిన తర్వాత అందులోకి మనకి రొయ్యలు ఎన్ని తీసుకున్నామో దాని క్వాంటిటీని బట్టి మనం ఇక్కడ టమాటాలు వేసుకోవాలి. సో అది మన ఇష్టం, ఎక్కువ వేసుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను ఒక 2 టమాటాలు తీసుకుని పెద్ద సైజు 2 టమాటాలు తీసుకున్నాను. అవి వేసుకుని కలుపుకున్న తర్వాత అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కారము అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అన్నీ మిక్స్డ్ అనమాట. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకున్నాను. సో ఆల్రెడీ నేను పచ్చి రొయ్యలకి ఉప్పు కారం మసాలా కలిపి పక్కన పెట్టాను. సో మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా మనకి మంచిగా మగ్గాలి కదా, సో అదన్నమాట. సో ఇందులోకి కొత్తిమీర అవన్నీ వేసుకోవచ్చు, ఉంటే వేసుకోవచ్చు. సో నా దగ్గర అయితే అవి ఏమీ లేవు, అందుకే సింపుల్ కర్రీ అనమాట. మనకు అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు ఒకవేళ కొన్ని లేనప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది. అంటే సింపుల్గా ఇప్పుడు బ్యాచిలర్స్ ఉంటారు, కొత్తిమీర ఉండదు, పుదీనా ఉండదు, ఇలాంటివి అనమాట. సింపుల్గా ఇలా కొత్త పెళ్ళైనా కూడా ఒకవేళ బ్యాచిలర్స్ అయినా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో పచ్చి రొయ్యలు మనం ముందుగా అన్నీ కలిపెట్టేసి పెట్టుకున్నాం కదా, ఉప్పు కారం అది వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చి రొయ్యలు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మనం దాన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మూత తీసి కలిపి సరిపడినంత వాటర్ వేసేసుకోవాలి. అంటే మనకి ఎంత వాటర్ మనకు చక్కగా గ్రేవీ కోసం అయితే కొన్ని వాటర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి, అంటే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత సర్వ్ చేసుకోవడం సరిపోతుంది. ఇంకే చూసారా మన పచ్చి రొయ్యల కర్రీ ఇలాగా రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం ముంబైలో చేశాను. మా తెలంగాణలో అయితే పచ్చి రొయ్యలు అనేది ఉండవు. సో నేను ఫస్ట్ టైం ముంబైలో గెస్ట్ల కోసం చేశాను. అది కూడా ఫస్ట్ టైం చేసాను. వాళ్ళకి బాగా నచ్చింది. సో నా ఫ్రెండ్స్ వచ్చేసి ఆంధ్ర వాళ్ళకి చాలా బాగా నచ్చింది. శ్వేత మా దానికంటే నువ్వు చేసిన దానికంటే చాలా టేస్టీగా ఉంది అన్నారు. సో ఇప్పుడు చేసిన దానికంటే అప్పుడైతే అది ఇంకా బాగుందన్నమాట. అందుకని చాలా వెరైటీస్ అందులో వేశాను. సో నెక్స్ట్ టైం అది ఎలా చేస్తారో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.